ఇందాక నివృత్తి ప్రవృత్తిలో సన్యాసులు మనం మాట్లాడుతున్నాం కదా, అంటే మీరు యోగి ఆదిత్యనాథ్ గారిని కలిసారు. కలిస్తే ఇప్పుడు ఆయన మనం ప్రవృత్తిలో ఉన్నటువంటి సన్యాసిగా తీసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఆ యోగ ఆదిత్యనాథ్ గారిని నేను వెళ్ళాను మొన్న. వెళ్ళి కలిసినప్పుడు వారి మఠంలో 3 రోజులు ఉన్నా. 3 రోజులు ఉంటే మీరు నమ్మరండి, ముందు రోజు ఆయన మఠంలో 20 సంవత్సరాల నుండి ఆయన పూర్వాసనంలో మేనల్లుడు ఉన్నాడు. ఆయన ఏదో చిన్న ఫాల్ట్ చేశాడని యోగీజీ లెఫ్ట్ రైట్ ఇచ్చి ఆయనటువంటి వ్యవహారం చూస్తే ఈయనేం సన్యాసిరా బాబు, దుర్వాసుడిలాగా ఉన్నారా అనే భ్రమ కలగొచ్చు మనకి. కానీ ఆ తర్వాత నేనెళ్ళి వారికి కలిసినప్పుడు ఆ సంఘటన మీకు చెప్తే మీరు షాక్ అవుతారు. వెళ్ళిన తర్వాత అయ్యే స్వామీజీ బయటియే ఐసా అన్నారు. కూర్చోబెట్టుకున్నారు. ఒక 3 నిమిషాలు మాట్లాడారు. ఈ విషయాలన్నీ అడిగారు. బుక్ గురించి చెప్పాము, హిందీలో ట్రాన్స్లేట్ చేయమన్నారు. తర్వాత తన కుర్చీ దగ్గర పిలుచుకున్నారు. మనం అడగలేం కదా, యోగిజీ ఒక ఫోటో మీరు ఒక ఛాయ్ ఐసా, మనం అడగలేం కదా. ఆయన అన్ని చేశారు ప్రశాంతంగా, హ్యాపీగా. ఈ 2 అనుభవాల ఎక్స్పీరియన్స్ మీరు ఒకసారి టాలీ చేసుకుంటే మీకు ఏమనిపిస్తుందంటే, భగవద్గీతలో 18వ అధ్యాయంలో 17వ శ్లోకం ఏముంటుంది? యశ్చ నాహం కృతో భావః బుద్ధిర్యశ్చ న లిప్యతే హత్వాపి సయమాన్ లోకాన్ నహంతి న నిబధ్యతే. యోగి ఆదిత్యనాథ్ ఈస్ ఎగ్జాక్ట్లీ లైక్ శ్రీకృష్ణ. ఈజ్ జస్ట్ ప్రవర్తన. ప్రవృత్తి మార్గంలో ఆయన ఎలాగొన్నారంటే శ్రీకృష్ణ చేస్తున్నారు. అంటే ఎక్కడ ఆవేశము కోపం అవసరం అక్కడ ప్రదర్శన చేస్తున్నారు. ఆయన సంబంధం లేదు. హీఈస్ నాట్ ఇన్వాల్వింగ్, ఇట్ ఈస్ జస్ట్ కమింగ్. అంటే మీతో మంచిగా ప్రేమ ఆప్యాయతతో ప్రవర్తన అది పైనే, ఈ కోప ఆవేశంలో ప్రవర్తన కూడా పైనే. ఈ రెండింటికి కూడా సాక్షిగా ఉండి ఆయన వ్యవహారం చేస్తున్నారు. కాబట్టి ఆయన బుల్డోజర్ బాబా అయినా నో ప్రాబ్లము, ఆయన మొత్తము నిధిధ్యాసన మెడిటేషన్లో ఉన్న బాబా అనుకున్నా ఆయనకి ఏం ఫరక్ ఉండదు అనమాట. సో ఆ విధంగా యోగి ఆదిత్యనాథ్ గారు లాంటి పాలకులు మనకు కావాలి. ఈజ్ ఎ రోల్ మోడల్ ఫర్ అవర్ భారత్. భారత్ మళ్ళీ విశ్వగురువుగా మళ్ళీ పూర్వ వైభవానికి రావాలంటే యోగి ఆదిత్యనాథ్ లాగా ఉండాలి. అందుకే మనల్ని గుర్తించిన వాళ్ళు మనకి సలహాలు ఇవ్వడం మొదలెట్టి, మనల్ని తప్పులించి, మన మీద రంధ్రాన్వేషణ చేసి, మన మీద బురద చల్లి, ఇప్పుడంతా మీరు చెప్పినట్టు 100కి 98-99 మిథ్యాచారులే ఉన్నారు సన్యాసులు ఈ దేశంలో. వాళ్ళందరిని పట్టుకొని ఎవడో నిజంగా తత్వం చెప్పాలని తప్పించిన వాడికి కూడా మళ్ళీ బురదలో కింద లాగేసి ఎన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే మనకి ఇంకా జ్ఞానం అనేది వద్దు, అజ్ఞానంలో ఉండిపోదాం. ఇప్పటికే 1200 సంవత్సరాలు బానిసలుగా ఉన్నాం, ఇంకొన్న ఇదే అలవాటు పడిపోయాం. ఎందుకంటే మనకి ఎలా ఉంటుందంటే కొన్ని రోజులు అలవాటు పడిపోయిన తర్వాత అదే మనకు కావాలనిపిస్తుంది. ఇది ఇంగు వాసన అంటారు. నేను చెప్పాను ఇంతకుముందు ఇలాది. ఒక చేపల వ్యాపారులు కూడా చేపల్లో పుట్టి పెరిగి చేపల వాసనకి అలవాటు పడిపోయినప్పుడు మీకు ఒక్కసారి సుగంధ పరిమళాలు ఆ యొక్క వాసనల మధ్యలో ఉండలేదు. మనం కూడా ఈ బానిసత్వం బాగా అలవాటు పడ్డాం. కాబట్టి గురువులను మనం కంపేర్ చేస్తాం. గురువులు అంటే ఓకే, కానీ గురువు ఎలా వస్తాడు? మీరు కోరుకుంటే గురువు రారు. ఈశ్వరుని మీరు తప్పించి ఆరాధన చేస్తే ఈశ్వరు అనుగ్రహం వలన గురువు తారసపడతాడు. మీరు నమ్మరు, నా ఇన్సిడెంట్లు చెప్తున్నా. నేను కోరుకుంటే గురువు రాలే. ఋషికేశ్లో నేను గంగా నదిలో కొన్ని రోజులు నిద్రాహారం మర్చిపోయిన టైం తెలిసింది కాదు, పిచ్చోళ్ళు అయ్యేవాళ్ళు. అసలు ఏమైనా అవుతుందా లేదా, మన జీవితం ఏంటి, అన్ని వదులుకొని అసలు చేరుతామా లేదా, నా ఘరకి నా ఘాటుకి రెండింటికి చెడ్డ రేవడి బతుక అనుకుంటారు కదండి. భయపడతాం కదండి, ఏడుస్తాం కదండి, జుట్టు పీక్కుంటాం కదండి, నేల కొట్టుకుంటాం తల. అలాంటి గంగా మాత కరుణతో ఒకరోజు మా గురువు గారు ఆయన ప్రెజెన్స్ మేక్స్ మీ టు వైబ్రేట్ అనమాట. నా స్వరూపాన్ని నాకు గుర్తు చేసింది. తెలియదు ఇంకా, జస్ట్ టచ్ అనమాట, స్పార్క్. అప్పుడు అనుకున్నా హీఈస్ మై గురు ఈజ్ రైట్ నౌ హియర్ అనిపించింది నాకు ఇన్నర్ వాయిస్. చూడండి, నేను హిమాలయాల్లో కొన్ని సంవత్సరాలు తిరిగాను, చెప్పులు లేకుండా, ఫోన్ లేకుండా, ఏమీ లేదు, కనెక్షన్ డిస్కనెక్ట్ ప్రపంచంతో. కొన్ని సంవత్సరాలు తిరిగితే ఎంతమంది యోగుల్ని, ఎన్ని గుహల్లంటే వెళ్ళాను, ఎంతమంది యోగుల్ని, ఎన్ని రకాల స్వాముల్ని, ఈ అఘోరిలు అంటారు, నాగబాబాలు, నంగాబాబాలు, మిథ్యాచారులు, కుండలి యోగ భ్రమ పడినోళ్ళు, అనేక రకాల భ్రమ మెంటలు ఎంతమంది కలిసి ఉంటారు.
నాగ సన్యాసిస్తామనే వాళ్ళు ఉత్తరకాశీలో పెద్ద పెద్ద ఆచార్యులే ఉన్నారు. ఋషికేశ్లో, హరిద్వార్లో, ఉత్తరకాశీలో నాకు సన్యాసం ఇస్తామనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీ ఉత్తరకాశీలో ఉన్నాడంటే ఐఎమ్ ద నెంబర్ 1 ఉత్తమ, బహునామేమి ప్రథమ, నా కదాచితపి అధమ మధ్యమ. ఎక్కడ ఏ చిన్మయ మిషన్లో వెళ్తే ఐఎమ్ ద బెస్ట్ స్టూడెంట్, ఉత్తమ, ఫస్ట్ క్లాస్ ఫస్ట్, వేదాంత క్లాస్ ఫస్ట్. ఋషికేశ్ దయానందాసనంలో క్లాస్ ఫస్ట్ వేదాంత. ఎక్కడ ఏ ఆసనంలో నన్ను వదులుకుంటే ఇష్టపడరు, ఎందుకంటే నేను కావాలి. కానీ నాకు అది కాదు కదా, ఎవరినో మెప్పించడానికి, ఎవరినో మభ్యపెట్టడానికి మనం ప్రదర్శనలు, మనం శిరసాసనాలు, పిల్లి మొగ్గలు వేయం కదా. సో ఆ విధంగా ఎంతమందిని కలిసినా మా గురువు ఈజ్ గురు. అందుకే ఈరోజు మహామహోపాధ్యాయ స్వామి తత్వవేద సరస్వతి వారు దక్షిణామూర్తి స్వరూపం. వారు మాకు, మీకు మహాభారత ప్రకారం చెప్పాలంటే ఆయన ఒక పరశురాముడు లాంటి, మేము ఒక భీష్ముడు లాంటి. ఆయనే మాకు చెప్పగలరు తప్ప ఈ ప్రపంచంలో మమ్మల్ని సరిదిద్దేవాళ్ళు, కాదేవాళ్ళు, ఇబ్బంది పెట్టే ఎవరు లేరు. నా భూతో నా భవిష్యత్తు చెప్పాను. అందుకే స్వామి రామ్ తీర్థ దీపావళి రోజు వచ్చారు, 33 సంవత్సరాలు ఆయన వైబ్రేట్ అయిపోయాడు. ఈజ్ ఎ లైటింగ్ విజ్డమ్, ఈజ్ ఎ లైటింగ్ షెల్ఫ్, ఈజ్ ఎ స్పార్క్ ఆఫ్ వేదాంత, ఈజ్ ది టార్చ్ బేరర్ ఆఫ్ వేదాంత స్వామి రామ్ తీర్థ. మేము అదే ఆయన చెప్పినట్టు ఆయన స్ఫూర్తితోనే హిమాలయాలు ఎన్నో ట్రెక్కింగ్లు చేశాను. నేను నందనవన్ తపోవన్ 2 సార్లు ట్రెక్ చేశాను. ఈ మధ్య కాలంలో మనము కైలాస మానసరోవర్ వెళ్ళి వచ్చాం. అలాంటి స్వామి రామతీర్థంలో అలాంటి వారి యొక్క ప్రేరణ, వారి యొక్క తత్వం, ఫిలాసఫీ, స్వామి వివేకానంద, ఇలాంటి గొప్ప వాళ్ళు, అలాంటి శివానంద, చిన్మయానంద, దయానంద స్వామి, తత్వవేదానంద స్వామి మా గురు పరంపర. కాబట్టి ఇప్పుడు మన మీద ఎవరేమనుకున్నా, ఎవరు మీకు చెప్తున్నా ఆ ఉన్న సన్యాసులు బురద చల్లుతారు. ఎందుకంటే సొసైటీ, నాకు ఒకటి బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. నేనున్నాను, నేను ఏది చేయడం వల్ల నా పుణ్యం పాప రాదు. కొంతమంది అంటారు మీకు మంచి భవిష్యత్తు ఉంది, మీకు మంచి ఫ్యూచర్ ఉంది. సన్యాసి భవిష్యత్తు ఏంటి, ఫ్యూచర్ ఏంటి? అదే ప్రాబ్లం, వాళ్ళ ప్రాబ్లం, అది మనది కాదు. తర్వాత వారు మన మీద బుర్ర జల్లడానికి ఎన్ని మ్యానిపులేట్ చేశారనుకోండి, నాకు ఒకటి బాధ అనిపిస్తుంది. ఏంటి తెలుసా, మమ్మల్ని ఎవరైనా మంచి పరమ మహాత్ములను నిందించి వాళ్ళు పాపం మూడ కట్టుకుంటున్నారు బాధ, నాకు పుణ్యం పాపం రాదు, అది నా జాలి పడతానమాట. సో ఈ విధంగా వారికి తెలియకుండా భ్రమలో పడిపోయి, ఎందుకు భ్రమలో పడతారు అంటే, మీలో ఎప్పుడైతే ద్వైత బుద్ధి బాగా పెరిగిపోయిందో దానివల్ల కోరికలు పెరిగిపోతాయి. దానివలన కోరికలు తీరకపోతే భయము, కోపం అన్నీ ఉంటాయి కదండి, ఇవి కారణం. అందువల్ల నువ్వు ఎంతకైనా దిగజారిపోయి మనం చేస్తావన్నమాట. అందుకే ఈ సొసైటీలో ఎప్పుడు చూసినా వివేకానంద, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస అంటున్నాను తప్ప ఈ మధ్యలో నువ్వేంటి అని ఎవరు చెప్పట్లేదు. కాబట్టి ఎప్పుడు కూడా ఈ సొసైటీలో మీకు తెలియనటువంటి ఒక మహాత్ములు, ఆ కూరగాయల వ్యాపారంలో ఉండొచ్చు, బస్ కండక్టర్గా ఉండొచ్చు, ఒక లేబర్లో ఉండొచ్చు, ఒక కంపెనీలో ఉండొచ్చు, ఒక ఆశ్రమంలో ఉండొచ్చు, ఒక వ్యవసాయదారుడిగా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. మీరు అనుకుంటున్న గురువులు ఆశ్రమంలో ఉంటారంటే ఆశ్రమంలో ఉండకపోవచ్చు కూడా, టెంపుల్లో ఉంటారంటే టెంపుల్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ నువ్వేంటి అని చూసుకోవాలి. అందువలన మనం మిగతా వాళ్ళని కంపేర్ చేయడం మానేయాలి. అందుకే మనం ఎప్పుడు కూడా మనుషుల్ని అండర్స్టాండింగ్ చేయాలి. అండర్స్టాండ్ చేస్తున్నప్పుడు మీకు అనిపించింది అనుకోండి, వదిలిపెట్టాల్సిందే, తప్పదు. ఇదేం పాలిటిక్స్ కాదు, అకామిడేట్ అందరినీ కలుపుకోవాలి ఓట్లు లెక్క. వదిలిపెట్టాల్సిన సమయం వచ్చినప్పుడు వదిలిపెట్టాల్సిందే ఎవరైనా సరే. దాన్ని గీత 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 అంటే చివరికి మీకు ఏమనిపిస్తుంది, తాగి 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 త్యాగి బనకాయ అంటారు అనమాట. గీత అంటేనే మీరు త్యాగంలోకి వెళ్ళిపోతారు.